పాస్టర్ గారి బంధువు, ఆయన పాస్టర్ గారి బంధువు. తాగేస్తున్నాడు, మీటింగ్స్కి వచ్చాడు. మీటింగ్స్ లో ఏం చెప్తున్నాడంటే, మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఏ తాగుడు మానేయ్యా, ప్రభుని నమ్ముకో. నేను ఎప్పుడో నమ్ముకున్నానయ్యా అని అంటున్నాడు. ఏమన్నాడు? నేను ఎప్పుడో నమ్ముకున్నాను, నాకు తెలుసు. ఆయనలో ఎవరున్నారంటే, ఆయనలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఆయనతో అన్నాను ఇది మానే అంటే మానే లేకున్నాను అని అన్నాడు. మానేదానికి నేను ఒక మందు ఇస్తానన్నా, ఈ మందు కంటే ఆ మందు భలే కిక్కిస్తుందని చెప్పా. ఏం చెప్పాను? ఈ మందు కంటే ఆ మందు భలే కిక్కిస్తుంది. ఆ మందులోకి వెళ్ళావంటే నువ్వు మళ్ళా వదిలి రాలేవు. దేంట్లోకి? ఆ మందులోకి నువ్వు వెళ్తే ఈ మందు కంటే ఎక్కువ కిక్కిస్తుంది. అది కానీ నువ్వు తీసుకుంటే ఆ మందుని, అయితే నువ్వు ఖచ్చితంగా దీన్ని ఆపేయాలి. దీన్ని ఎప్పుడు ఆపేస్తావు అది ఇస్తా. ఇది దాగి అది ఏమంటే కుదరదు. ఏది దాగి? ఈ మందు దాగి నేను ఇచ్చే మందు నువ్వు దాగితే అది ఎక్కదు, అది ఆపేయాలి. నువ్వు నేను ఇచ్చే మందు తాగాలి అని అన్నా. ఆయన అంటున్నాడు, నాకు తొందరగా ఇచ్చే అంటున్నాడు. లేదు, నువ్వు ఇప్పుడు కైపులో ఉండవు, ఇప్పుడైతే ఈయనన్నా. నేను ఒకప్పుడు భలే తాగేవాడిని, చెప్పా నా గురించి. నేను ఒకప్పుడు భలే తాగేవాడిని, కానీ ఈ మందు దొరికిన కానించి నాకు ఆ మందును వదిలేసా. నేను ఏ మందుని? ఆ మందును వదిలేసా అని అనగానే ఆయన కాసుకెళ్ళి, పాస్టర్ ఏందో భలే మందు చెప్తున్నాడు అడుగుతున్నాడు ఆయన. అంటే నువ్వు ఈ మందు ఈరోజు ఆపి, నీకు సాయంత్రం ఇస్తా, నీకు సాయంత్రం ఇస్తా, అయితే నువ్వు దీన్ని ఆపేయాలి అని చెప్పా. అట్టే అన్నాడు. ఆయనకి అర్థమైందో లేదో, ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను ఇంకా ఏదో కైపిచ్చేటువంటి మందు ఇస్తానేమో అనుకుంటున్నాడు ఆయన. ఇంకా కైపెక్కేటువంటి మందు ఇస్తానేమో అని అనుకుంటున్నాడు ఆయన. దానికి డబ్బులు కూడా పెట్టబోలేదయ్యా అన్నా నేను. మళ్ళా ఏమన్నాను? డబ్బులు కూడా పెట్టబోలేదు, దానికి ఫ్రీగానే వస్తుంది, అయితే మాత్రం భలే ఎక్కేస్తుంది అని చెప్పా. ఆయన నమ్మేశాడు. అట్టే అన్నాడు. మరి సాయంత్రం కల్లా ఇది తాగి ఎక్కువ పడిపోయాడు, కానీ ఈ మందు కోసం రాలా. ఏ మందు కోసం? నేను ఇస్తానన్న మందు కోసం. హల్లెలూయా. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, లాభము బయటోటి వెతుకుతున్నాం కదా మనము, దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప లాభం గురించి ఈరోజు చెప్తున్నాను మీకు. మీరు ఆ లాభాన్ని పొందుకున్నారనుకో, మన జీవితాలు హల్లెలూయా.